నమస్తే. శ్రీ భక్తి సాగర్ ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకున్నాం. అసలు ఎందుకు చదవాలి భగవద్గీత, భగవద్గీతలో ఏముంది, ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి చాలా ప్రశ్నలతో మనం భగవద్గీతను మొదలుపెట్టబోతున్నాం. ఈ భగవద్గీత సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనకు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా మన పనులు చేసుకోవాలి, మన పనులు చేసుకునే ప్రాసెస్లో మనకి ఒకవేళ ఏవైనా అడ్డంకులు కానీ, లేకపోతే బాధలు కానీ, కష్టాలు కానీ, సందేహాలు కానీ వస్తే వాటిని ఎట్లా అధిగమించాలి, వీటిని చెప్పడం కోసం ఈ భగవద్గీత. గీత అంటే పాట అని అర్థం. సంస్కృతంలో గీతము అంటే చెప్పబడింది, పాడబడింది. భగవంతుడితే స్వయంగా మన కోసం ఇవ్వబడిన దాన్ని మనం భగవద్గీత అంటున్నాం. మన గీతల్ని మార్చడం కోసం ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనకిచ్చిన ఒక గొప్ప అద్భుతమైన మందు భగవద్గీత. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం క్రిస్త్యకమని ఇప్పుడు లేదనుకోండి, సామాన్య శకానికంటే పూర్వం, ప్రపంచం కన్ను తెలియని కాలంలో, అసలు ఎక్కడా ఏ జ్ఞానము లేని కాలంలో మన భారతదేశం అద్భుతమైన జ్ఞాన సంపదతో విరాజిల్లింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, ఇట్లా ప్రతి దాంట్లో మనకి అద్భుతమైన సాహిత్యం మనకు భారతీయులు, మన పురాతన ఋషులు మనకు అందజేశారు. అలాంటి వాటిలో భగవద్గీత అనేది ఒక అద్భుతమైన ప్రసాదం మనకు. దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తాము. మనం అవతారిక అంటాం. అంటే భగవద్గీత అసలు ఎప్పుడు, ఎవరు, ఎందుకు, ఎలా చెప్పారు, మన కోసం చెప్పారు అని మనం దానికి భాష్యం చెప్పుకుంటున్నాం. మనకు భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో దాదాపు అన్ని భాషల్లోనూ గీతకు సంబంధించిన భాష్యాలు ఉన్నాయి. అద్భుతమైన భాష్యాలు. శంకరాచార్యుల వారు రాసిన భాష్యము, మధ్వాచార్యుల వారు రాసిన భాష్యము, రామానుజాచార్యుల వారు రాసిన భాష్యము, ఇట్లా సాయణాచార్యులు, ఇట్లా చాలామంది, ఎంతోమంది ఋషులు, మునులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు, ఆచార్యులు మనకు భగవద్గీతలో ఉండే ప్రతి అంశాన్ని విడమరిచి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదంతా చాలామంది అదంతా సంస్కృతంలో ఉందండి, మాకేం తెలుసు, మీకోసం కొంతమంది బ్రాహ్మణులు దాన్ని రాసుకున్నారండి, వాళ్ళ కోసం సంస్కృత భాషలో రాసుకున్నారండి అనుకుంటారు. సంస్కృతం అనే భాష ఒకప్పుడు వ్యావహారిక భాష. పూర్వకాలంలో, అంటే చరిత్ర మొదలైన యుగంలో, భాషలు అభివృద్ధి చెందిన కాలంలో, ప్రాచీన భారతీయ సంస్కృతిలో, సాంప్రదాయాల్లో సంస్కృతము, పాళి, తర్వాత పైశాచి, ఇట్లాంటి కొన్ని భాషలు వ్యావహారికంలో ఉండేవి. వాటిలో పూర్తిగా హిమాలయాల నుండి కన్యాకుమారి లేదా హిందూ మహాసముద్రం వరకు మనకు సంస్కృతం అనేది భాషగా పరిఢవిల్లింది, ఆచరణలో ఉంది. ఆ భాషని అది ఉత్తరాది వాళ్ళ భాష అండి అని కొంతమంది అంటారు. ఉత్తరాది వాళ్ళ భాష అయితే ఎక్కడో కేరళలో పాలక్కాడ్ దగ్గర పుట్టిన శంకరాచార్యుల వారు సంస్కృతం ఎందుకు మాట్లాడారు, ఎక్కడో శ్రీపెరుంబుదూరు దగ్గర పుట్టిన రామానుజుల వారు ఎలా సంస్కృతం మాట్లాడారు, ఎంతమంది ఆచార్యులు, ఆళ్వార్లు, మత బోధకులు, ప్రవక్తలు ఈ భాషలో ఉపన్యాసాలు ఇచ్చారు, కావ్యాలు రాశారు, సాహిత్యాన్ని ఇచ్చారు మనకు. సో అప్పటి భాష, భారతదేశమంతా మాట్లాడిన భాష సంస్కృతం. అప్పుడు అందరికీ అర్థమయ్యేది, వ్యవహారిక భాషలో ఉండేది. కానీ తర్వాత కాలంలో నెమ్మదిగా ఎప్పుడైతే రీజనల్ లాంగ్వేజెస్, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటాం వీటిని టెక్నికల్గా, ఈ ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందుతూ వచ్చే ప్రాసెస్లో మనకు వాటికి విపులంగా అర్థ తాత్పర్యాలు రాయడం అవసరమైంది, వ్యాఖ్యానాలు రాయడం అవసరమైంది. అలా వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళల్లో శంకరాచార్యుల వారి భాష్యము, రామానుజుల వారి గీతా భాష్యము, మధ్వాచార్యుల వారి గీతా భాష్యం, ఇట్లా ఇవన్నీ మనకి ప్రామాణికంగా భగవద్గీత అంటే ఏంటి, ఆ భగవద్గీతలో ఉండే సారాంశం ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం అసలు గీత ఎప్పుడు, ఎవరు, ఎందుకు చెప్పారు అనే దాని గురించి ఆలోచిస్తే, మహాభారత యుద్ధం, ఒక 18 రోజుల పాటు జరిగిన మహాభారత యుద్ధం మొత్తం ధృతరాష్ట్రుడు అక్కడ యుద్ధరంగంలో ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది తెలుసుకోవాలనే తపనతో ఉన్నాడు. ఎందుకంటే
కొడుకుల మీద వ్యామోహం, గుడ్డి ప్రేమ అంటామే, అది ధృతరాష్ట్రుణ్ణి ముంచేసింది. అతను భారత యుద్ధం, ఆ కురుక్షేత్రంలో జరుగుతున్న ప్రతి క్షణక్షణము ఏమేం జరుగుతుందో తెలుసుకోవాలనే తపంతో వ్యాస భగవానుని ప్రార్థించాడు. స్వామి, నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది, తెలియజేయండి అంటే అప్పుడు వ్యాస భగవానుడు సంజయుడికి దివ్య దృష్టినిచ్చాడు. అక్కడ భారత యుద్ధంలో, కురుక్షేత్రంలో ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అవన్నీ తను ఇక్కడ కూర్చొని, ధృతరాష్ట్రుడి ఎదురుగా కూర్చొని ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క నిమిషము, ఒక గంట, ఒక రోజు, అలా 18 రోజుల పాటు ఏమేం జరిగింది అనేదాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తూ పోయాడు. దాని ప్రారంభం ఇప్పుడు మనకు భగవద్గీతలో మొదటి శ్లోకం. మనకి గీతాచార్యుడైన కృష్ణుని నమస్కరించుకొని మొదటి శ్లోకంతో ఆరంభించుకుంటున్నాం. మొదటి శ్లోకం మొదలు పెట్టడమే ధర్మ శబ్దంతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవుతుంది. అంటే ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు లేదా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మామకా, మావాళ్ళు, పాండవులు, నావాళ్ళు, పాండవులు, కిమకుర్వత సంజయ, ఏం చేశారు సంజయ, ఏం చేస్తున్నారు సంజయ. ఇక్కడ ప్రతి పదం, భగవద్గీతలో వాడిన ప్రతి అక్షరం, ప్రతి పదం మనకి మన జీవిత లక్ష్యాన్ని, జీవిత గమనాన్ని, జీవిత విధానాన్ని తెలియజేస్తాయి. మొదలు పెట్టడమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రము అంటే, ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎలా ఆచరించాలో మనకు తెలియజేసేది ధర్మము. మనకి భారతీయ సనాతన సంప్రదాయంలో చెప్తారు, పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం. ఇతరులకు సహాయం చేయడమే పుణ్యము, ఇతరులకు అపకారం చేయడం అనేది పాపము. దీన్ని బట్టే మన కర్మ, మనం చేసుకునే ప్రతి పని, మనం నడిచే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మన జీవితంలో మనం తర్వాత ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మనం అనుభవించాల్సిన ఏవైతే కర్మ ఫలాలు ఉన్నాయో వాటిని నిర్దేశిస్తాయి. అందుకని మనము ధర్మము తప్పకుండా ప్రవర్తించాలి అంటాము. మనకి చతుర్విధ పురుషార్థాలు అని మనకు మన సనాతన ధర్మంలో చెప్పబడ్డాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మము అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలో అలాగే చేయడం, ఎవరితో ఎందుకు, ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించడం, ఎవరి పట్ల ఎప్పుడు ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకోవడం, ఇది ధర్మము అంటాము. రెండవది అర్థము, మూడవది కామము. అర్థము అంటే ధనము లేదా మనం సంపాదించుకోవాల్సినవి. మూడవది కామము, మన కోరికలు. కామము అనగానే చాలామంది కామం అండి అంటారు. కాదు, కామం అంటే కోరిక. ఇహలోకంలో మనం ఈ భూమి మీద బతుకుతున్నాం కాబట్టి మనం కొన్ని విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ నిర్వర్తించే ప్రాసెస్లో మనం ఈ దేహంతో ఉన్నాం కాబట్టి ఈ దేహానికి కొన్ని కోరికలు ఉంటాయి. మనం భుజించాలి, బతకాలి కాబట్టి భుజించాలి. భుజించడం కోసం బతకొద్దు, తినడం కోసం బతకొద్దురా, బతకడం కోసం తిను అంటారు పెద్దలు. సో భుజించడం కోసం ఆ భోజనం, ఎలాంటి భోజనం తినాలి? మనకు ఆహారపు అలవాట్లు మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు. సాత్విక ఆహారము, తామసాహారము అంటాము. సాత్విక, రాజస, తామస అని మనకి గుణాలు. సో ఈ ఆహారంలో అవి మనలో చేరి మన ప్రవర్తనని అవి నిర్దేశిస్తాయి. సో ఈ అర్ధ కామాలు రెండు, ఆ పక్కనుండే మోక్షము, ఈ మొదట్లో ఉండే ధర్మము, ఈ రెండు మనకి ఒక అడ్డుకట్టల్లాగా, చెలియల కట్ట అంటాం. సముద్రము మనకి భూమి మీదకి రాకుండా చెలియలి కట్ట అంటాం. అంటే అది ఎంతవరకు పైకి లేచినా దీన్ని దాటి వెళ్లకుండా ఒక అడ్డుకట్టలాగా ఉంటుంది.
ఈ చెలియలి కట్ట అనేది సముద్రపు యొక్క కట్ట. ఇది దాటి భూమి మీదకి వచ్చిందంటే ప్రళయం స్టార్ట్ అయిందని అర్థం, అంటే సునామీ స్టార్ట్ అయిందని అర్థం. మన ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, బండ్లు అన్నీ కొట్టుకుపోతాయి. అలాగే ఈ ధర్మ మోక్షాలు రెండిటి దాటి మనము ఈ అర్ధకామాల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితం కొట్టుకుపోతుంది అని ఆ రెండింటిని మొదట్లో చివరిలో అడ్డుకట్టలుగా పెట్టి మీ ధర్మ అర్థము, ధర్మకామము, మోక్షార్థము, మోక్షకామము వీటిని మీరు పెంపొందించుకుంటే మీ మనస్సు తృప్తిగా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్తుంటారు. అలా మనము ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు మన పురుషార్థాల్ని మనము మన జీవితంలో సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి అనేది మనకి సనాతన ధర్మము అంటున్నాం. ఆ ధర్మము అనే పదం ఎక్కడ వచ్చినా ఒక మనిషి ఎప్పుడు, ఎందుకు, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలని తెలుసుకొని ప్రవర్తించడం కోసమే ఈ ధర్మం అనే పదం ఉపయోగపడింది. మనకు వేదాలలో కానీ, ఉపనిషత్తులలో కానీ, పురాణాలలో కానీ, ఇతిహాసాలలో కానీ, తర్వాత వచ్చిన కావ్యాలు వాటిల్లో కానీ మనకు ప్రతిదీ మనం ఎలా బతకాలి, ఎందుకు బతకాలి, ఎలా బతికితే మనకు మనమనుకున్న మోక్షం లభిస్తుంది అనే వాటి మీదే చెప్తూ ఉంటాయి. మనకి బ్రాహ్మణకాలు, అరణ్యకాలు అని వేదాలలో ఒక 2 విభాగాలు ఉంటాయి. ఇవి మన జీవితంలో మనం ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఎలా నిర్వహించాలి, ఎందుకు నిర్వహించాలి కొన్ని చెప్తే, ఈ జీవితంలో ఉండే మన ఉపరాంతికమైన ప్రాపంచికమైన కోరికలని దాటి భగవంతుడికి చేరుకోవడానికి అవసరమైన కోరికలు ఏంటి, వాటిని ఎలా నెరవేర్చుకోవాలి, యజ్ఞయాగాదులు, హోమాదులు ఎట్లా చేసుకోవాలి అనేవి మనకి కొన్ని విషయాలు చెప్తాయి. ఇవన్నీ కూడా మనకు ఈ భగవద్గీతలో చాలా సులభమైన విషయాలుగా మనకు అందజేయడం కోసం భగవంతుడు మనకి ఆ భగవద్గీతనిచ్చాడు. ఆ భగవద్గీత మొదటి పదమే ధర్మము, ధర్మక్షేత్రము. క్షేత్రము అంటే అక్కడ యుద్ధం జరుగుతున్న ప్రదేశం అనే కాదు, మొత్తం మన దేహమే ఒక క్షేత్రము, మనం బతుకుతున్న ఈ పృథ్వీ ఒక క్షేత్రము, ఈ ప్రపంచం ఒక క్షేత్రము. ఈ క్షేత్రంలో మనము ధర్మబద్ధంగా జీవించాలి అని చెప్పడం కోసం మనకు ధర్మక్షేత్రము అనే పదాన్ని భగవద్గీతలో మొదటి శ్లోకంతో మొదలుపెట్టారు. కురుక్షేత్రము, కురువు అనేది భారతీయ చక్రవర్తులలో ఒక ఆద్యుడైన చక్రవర్తి. ఆ చక్రవర్తి వంశంలోని వాళ్ళే ఆ తర్వాత వచ్చిన శంతనుడు కానీ, భీష్ముడు కానీ, ధృతరాష్ట్రుడు కానీ, పాండవులు కానీ, జనమేజయుడు కానీ, వీళ్ళందరూ కూడా పరీక్షిత్తు నుంచి జనమేజయుడి వరకు, జనమేజయుడి తర్వాత మనం ఇప్పుడు భారతదేశం, భరతుడు ఎవరైతే మనం భారతదేశాన్ని పరిపాలించాడని చెప్పుకుంటున్నామో ఆ భరతుడి సంతతి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవలు, వాళ్ళ మనవల పిల్లలు, వాళ్ళ మనవలు, అలా 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 సంతతిగా మనం భారతదేశం అంతా అభివృద్ధి చెందడానికి మూలకారకులైన కురువు అనే ఒక చక్రవర్తి, ఆ చక్రవర్తికి సంబంధించిన క్షేత్రము అంటే భారతదేశము, లేదా ఇప్పుడు మనం భరతవర్షము, భరతఖండము, జంబూ ద్వీపం ఇలాంటి పదాలు వాడుతున్నాం. వీటి గురించి మనం సనాతన ధర్మం సంబంధించిన ఇంకొక కార్యక్రమంలో మాట్లాడుకుంటాం. అసలు జంబూ ద్వీపం అంటే ఏంటి, భరతవర్షం అంటే ఏంటి, భరతఖండం అంటే ఏంటి, ఈ ద్వీపాలు ఎన్ని రకాలు, ద్వీపాలలో ఉండే ఏరియాలు ఏంటి. ఇప్పుడు జంబూ ద్వీపం అంటున్నాం, జంబూ ద్వీపం అనగానే భారతదేశం ఒకటే అనుకుంటాం మనం, కాదండి. జంబూ ద్వీపంలో దాదాపుగా ఐరోపాలో కొంతకాలం, కొంత ప్రదేశం ఆసియాలో, కొంత ప్రదేశం ఆఫ్రికాలో, కొంత ప్రదేశం, ఇలా ఇవన్నీ కలిపి జంబూ ద్వీపం అనేవాళ్ళం. అప్పుడు సప్త ద్వీపాలు, సప్త ఖండాలు, సప్త వర్షాలు, ఇలా రకరకాలగా ప్రపంచం విడదీయబడి ఉండేది. ఎప్పుడు ఇదంతా వేదకాలంలో వాళ్ళు విభజించి అక్కడ ఉండే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో కూడా వాళ్ళు చెప్పేశారు. సో అలాంటి దాంట్లో భరతవర్షంలో ఈ కురుక్షేత్రం ఒక క్షేత్రం. అంటే మనం ఇప్పుడు భారతదేశం అని ఏదైతే చెప్పుకుంటున్నామో హిమాలయ పర్యంతం హిందూ మహాసాగరం, అంటే హిమాలయాల దగ్గర నుంచి హిందూ మహాసాగరం వరకు ఉండే ఏదైతే మొత్తం ప్రదేశం ఉందో దాన్ని హిందూ దేశమని మనకు వేదాల్లో చెప్పబడింది. ఈ హిందూ దేశము లేదా కురుక్షేత్రములో ఉండే వాళ్ళకు మన కోసం చెప్తున్నాడు. ధర్మక్షేత్రము అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం కోసం మనకి ఇవ్వబడిన ఈ పృథ్వీ, దాంట్లో కురు క్షేత్రము అంటే కురు అంటే చెయ్యడము అని కూడా ఒక అర్థం ఉంది. అంటే ఒక పని, కురు అంటాం, చెయ్యి అని అర్థం.
సంస్కృతంలో కురు అంటే చెయ్యడము అని అర్థం. ఒక ధర్మబద్ధమైన కురుక్షేత్రము అంటే మనం ఏ పనులైతే పర్ఫెక్ట్గా చేయాలో, ఏ పనులైతే సక్రమంగా చేయాలో దాన్ని చెప్పే క్షేత్రము. అలాంటి క్షేత్రంలో యుయుత్సవ ఉత్సాహవంతులైన వాళ్ళు మామకా పాండవాశ్చైవ. ఎక్కడైతే ఒక రాజు వివక్షను చూపిస్తాడో ఆ రాజ్యము నాశనం అవుతుంది, ఆ రాజు నాశనం అవుతాడు, అతనికి సంబంధించిన వాళ్ళు నాశనం అవుతారు అని భగవద్గీతలో మొదటి శ్లోకంలో మనకు చెప్పేశారండి. మామక పాండవాశ్చైవ, నా వాళ్ళు పాండవులు అంటున్నాడు. పాండవులు ఎవరండి? ధృతరాష్ట్రుడి తమ్ముడి కొడుకులు, అతని వాళ్ళు కాదా? ఎప్పుడైతే ఆ వివక్షను చూపించాడో, గుడ్డిగా తన కొడుకులను ప్రేమించి వాళ్ళపైన వ్యామోహాన్ని పెంచుకున్నాడో ఆ కొడుకులు సర్వనాశనమైపోతారు. ఇది భగవద్గీత మనకు చెప్పే మొదటి పాఠం. ఒక తండ్రి నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లల్ని సమానంగా చూడాలి. ఒకళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ, ఇంకొకళ్ళ పట్ల తక్కువ ప్రేమ చూపించకూడదు. ఒక రాజు ఉంటే తన రాజ్యంలో ఉండే ప్రజలందరి పట్ల సమానమైన ప్రేమ చూపించాలి. ఒక వర్గం పట్లనో, ఒక కులం పట్లనో, ఒక ప్రాంతం పట్లనో, ఒక మతం పట్లనో వివక్ష చూపించరాదు. ఇది భగవద్గీత మనకు నేర్పుతున్న పాఠం. ఎప్పుడైతే మామక నా వాళ్ళు, రాజుకు నా వాళ్ళు పరాయి వాళ్ళు ఉంటారా? ఒక ప్రధానమంత్రి మోడీ లాంటి వాడు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అన్నారనుకోండి, ఒక భగవంతుడు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అన్నారనుకోండి, వాడు భగవంతుడు కాదు, వీడు రాజు కాదు, ఆయన మంత్రి కాదు. ఇలా భగవద్గీతలో మొదటి శ్లోకంలోనే మామక పాండవాశ్చైవ, పాండురాజు కుమారులు తమ్ముడి కుమారులని విడదీసేశాడు. ఎప్పుడైతే ఆ వివక్ష చూపించాడో అతని సంతానం సర్వనాశనం అయిపోయింది. వివక్ష చూపించకుండా వాళ్లకు హస్తినాపురాన్ని ఇచ్చి వీళ్లకు ఇంద్రప్రస్థాన్ని ఇచ్చి పరిపాలించుకోండి అన్నంతకాలం ఎప్పుడూ ఏ సమస్యలు రాలేదు. ఎప్పుడైతే తన కొడుకుల పట్ల అతను వ్యామోహాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే కొడుకుల పట్ల ప్రేమను పెంచుకొని ఎదుటి వాళ్ళ పట్ల వివక్షను చూపించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఆ రాజ్యంలో ప్రాబ్లమ్స్, కష్టాలు అవన్నీ ప్రారంభమై చివరికి కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి 18 అక్షౌహిణీల సైన్యము, రాజులు వాళ్ళ పరివారాలు వాళ్ళ కుటుంబాలతో సహా సర్వనాశనం అయిపోవడానికి ధృతరాష్ట్రుడి గుడ్డి ప్రేమ కారణమైంది. దాన్ని ఇక్కడ మామకా పాండవాశ్చైవ అని విడదీయడంలో మనకి భగవానుడి ఆ భగవద్గీత మొదటి శ్లోకం చెప్తుంది. కిమకుర్వత సంజయ, ఏం చేస్తున్నారు సంజయ చెప్పు, తెలుసుకోవాలని ఉత్సుకత. ఎందుకండి ఉత్సుకత? అక్కడ యుద్ధం జరుగుతుంది, గెలుపు ఓటములు అనేవి సహజం, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. కానీ ఏం జరుగుతుందో చెప్పు 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 చెప్పు. ఎప్పుడు కూడా ఈ ఆతృత పనికిరాదు. నీ పని నువ్వు చేసే ప్రాసెస్లో నాకు ఇది కావాలి, నాకు ఇది వచ్చేయాలి, నాకు ఇది చేయాలి అని పని చేస్తే ఎప్పుడూ కూడా మన పెద్దలు చెప్తుంటారు, ఆవేశంతో ఆలోచన లేకుండా చేసే పని వ్యర్థము, అది ఎప్పటికీ విజయాన్ని సాధించదు అని. ఈ ధృతరాష్ట్రుడి ఈ ఆవేశం ఏదైతే ఈ ఆతృత ఉందో అది మనకి ఇక్కడ కనబడుతుంది. కిమకుర్వత సంజయ్, ఏం చేస్తున్నారు సంజయ్ చెప్పు 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 అని అడుగుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది భగవద్గీతలోని మొదటి శ్లోకం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఉత్సాహవంతులైన నా కొడుకులు పాండవులు ఏం చేస్తున్నారో చెప్పు సంజయ. ఇది మొదటి శ్లోకం యొక్క భావము. మనకి పైకి కనపడే భావం ఆ కురుక్షేత్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారో అని అయితే, మనకి అంతరార్థంలో ఒక ధర్మబద్ధమైన జీవితం గడపాల్సిన వాళ్ళు, అధర్మబద్ధంగా జీవితం గడపాల్సిన వాళ్ళు కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? నీకెంత ఉత్సుకత ఉన్నా, ఎంత ఆతృత ఉన్నా చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది అని మనకి ఒక పాఠాన్ని ఈ మొదటి శ్లోకంలోనే భగవద్గీతలో మనకు తెలియజేశారు. ఆచార్యులు ఎంతోమంది దాన్ని మనకి ఆ సారాన్ని అందజేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మనం తెలుసుకొని
మన జీవితంలో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఎవరి పట్ల మనం ప్రేమను కలిగి ఉండాలి, ఎవరి పట్ల ప్రేమను కలిగి ఉండకూడదు. అదేంటండి, దేవుడు కదా కృష్ణుడు, ఆయనకి శత్రువులు ఎందుకండి, అవతలి వాళ్ళని మరి సంహరించడానికి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడండి అంటారు. చాలామంది అడుగుతారు, అంత యుద్ధం జరుగుతూ అంతమంది చనిపోతూ ఉంటే కృష్ణ భగవానుడు చూస్తూ ఉన్నాడా అండి అన్నాడు. కాదండి, చూస్తూ ఉండలా, ఆ యుద్ధాన్ని ప్రోత్సహించాడు. అదేంటండి, భగవంతుడు ఎక్కడైనా యుద్ధాన్ని ప్రోత్సహిస్తాడా అనుకుంటాం. కలుపు మొక్కల్ని తీసివేయవలసిందే. కలుపు మొక్కల్ని తీసివేయకపోతే మన పంట మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఇట్లాంటి కలుపు మొక్కల్ని పీకి వేయకపోతే అప్పటికే సర్వనాశనమైపోతున్న భూమి ఇంకా సర్వనాశనమైపోతుంది. అందుకని భగవంతుడు ఆ కలుపు మొక్కల్ని ఏరేశాడు. మనకి ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా కొన్నిసార్లు ఇట్లాంటి వాటిని చెప్తున్నారు. మనం గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన కృష్ణుడిగా దాంట్లో నటిస్తూ ఆయనకు ఒక మంచి డైలాగ్ రాశారు. నిజంగా అద్భుతమైన డైలాగ్ అండి. అది సినిమా కావచ్చు, కానీ మనకు ఒక మంచి పాఠాన్ని బోధిస్తుంది. ఒక స్త్రీని 10 మందిలో అవమానించిన వాడు భీష్ముడైనా, ద్రోణుడైనా, ఎవడైనా సరే చనిపోవలసిందే. చాలా అద్భుతమైన అంశం అండి. ఆ ఇంటర్ప్రిటేషన్ నిజంగా చాలా గొప్ప ఇంటర్ప్రిటేషన్. భగవానుడనేవాడు ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పు చేయడం ఎంత నేరమో తప్పును ప్రోత్సహించడం కూడా అంతే నేరం. నేరం చేసినవాడు ఎంత తప్పో నేరాన్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. ప్రోత్సహించిన వాడిని కూడా చంపి తీరాల్సిందే. ఇది భగవంతుడి సిద్ధాంతం అని మనకి భగవద్గీత చెప్తుంది. భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు ఎంతమంది పాండవుల పక్షపాతంలో ఉన్న కౌరవుల వైపు పోరాడారు. ధర్మమని తెలిసి కూడా అధర్మం వైపు వాళ్ళు నిలబడాల్సిన వాళ్ళ అవసరాలు ఏమన్నా కావచ్చు, కానీ ఎప్పుడైతే అధర్మం వైపు నిలబడ్డావో నువ్వు నాశనమైపోతావు అని మనకి భగవద్గీత తెలియజేస్తుంది. ఆ కలుపు ముక్కల్ని పీకివేయడం కోసమే భగవానుడు ఈ 18 రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి తను కారకుడయ్యాడు. లేకపోతే అర్జునుడు వద్దు కృష్ణ నేను యుద్ధం చేయను అని ఆ ధనుర్బాణాలను పడేస్తే సరే పద ఇంటికి వా, యుద్ధం ఆగిపోయింది కదా హ్యాపీ అనుకోలేగా. కాదు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని కర్తవ్య బోధ చేసి మనకు ఒక మనిషి ఎలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలో ఒక భగవానుడు మనకి నేర్పాడు. ఇలా ప్రతి శ్లోకంలో కొన్ని అర్థాలు, కొన్ని అంతరార్థాలు, మనం చేయవలసినవి, ఎలా చేస్తే మంచిది అనే వాటన్నిటిని మనం ప్రతిరోజు నేర్చుకుంటూ వెళ్దాం. మీకు ఒక్కొక్క శ్లోకాన్ని మనం విడమర్చి చెప్పుకుంటూ ఈ భగవద్గీతని పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.